హోమ్ అప్లయన్సెస్లో యూజ్ చేసిన నైడేస్. సో అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ చెప్పల్స్ అండ్ షూస్ అనమాట. అది 98లో చెప్పింది. అది జస్ట్ అప్పుడు మా ఫ్రెండ్ బాటా షోరూమ్ తీసుకెళ్తే అప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ మోడల్స్ అనేసి ఆ టైప్లో ఉండొచ్చు కదండి. అలాగే ఆటోమేటెడ్ షూ క్లీనర్, షూ షైనర్, ఫ్యాన్ ఆన్ సైడ్ బాల్స్, ఫ్యాన్ ఆన్ స్టాండ్. అది పెద్ద పెద్ద హాల్స్లో కూడా ఫ్యాన్స్ గాలి తరగట్లేదు అంటే స్టాండ్స్ మీద పెట్టి ఫ్యాన్ పెట్టండి చెప్పి అనమాట. అలాగే ఎగ్జిట్ ఫ్యాన్స్ కూడా. అలాగే ఐరన్ బాక్స్, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సెస్ అందులో వెరైటీస్. అలాగే ఎలక్ట్రిక్ ఇన్వర్టర్స్, అలాగే వాటర్ హీటర్స్, వాటర్ గీజర్స్, అలాగే వెరైటీస్ ఇన్ ఫ్రిడ్జెస్, అలాగే స్ప్రే సిస్టము, అలాగే షేవింగ్ ఫోమ్, షేవింగ్ జెల్, ట్విన్ బ్లేడ్ షేవర్స్, యూజ్ అండ్ త్రో షేవర్స్, విజిలింగ్ చెప్పల్స్ ఫర్ చిల్డ్రన్, అలాగే వాటర్ హీటర్స్ యూజింగ్ ఎల్ఎన్జీ గ్యాస్, 15 volts సిఎఫ్ఎల్ లైట్స్, 0 volt బల్బు, అలాగే వెరైటీ ఇన్ సోఫా సెట్స్, అలాగే వెరైటీస్ ఇన్ డోర్ కర్టన్స్ అండ్ ఇట్స్ హ్యాంగర్స్ అండ్ డోర్ కర్టన్స్ అవి తగిలించుకుంటాం కదా, అవి మూవ్ చేయడానికి ఈజీగా ఉండేటట్లు డోర్ కర్టన్స్ అవి కానీ. అలాగే కుర్చీలు కూడా హ్యాంగ్ చేసుకుని అటు ఇటు ఊగితే బాగుంటుందని. అలాగే ప్లాస్టిక్ అండ్ ఫైబర్ చైర్స్ యూజ్ చేస్తే వెస్టర్న్ ఫంక్షన్స్ వాటిలోనూ వెస్టర్న్ ఐరన్ చైర్స్ కానీ అనేసి మళ్ళీ అందులో డిజైన్స్ ఇచ్చాను. అలాగే ఇంప్రూవ్ వెర్షన్ ఆఫ్ డస్ట్బిన్స్. జస్ట్ ఇలా కాల్తో ప్లస్ చిన్నది ఉండి ప్లస్ చేస్తే క్యాప్ ఓపెన్, మూత ఓపెన్ అయ్యేటట్టు. మళ్ళీ డస్ట్ క్లీన్ స్మెల్ వచ్చేస్తుందంటే చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ఫుల్ అయిపోయిందంటే ఎత్తేటప్పుడు 3 వేస్తే సరిపోద్ది కదా అనేసి. అలాగే ఎంటీ బిస్లరీ బాటిల్స్ ఇచ్చేస్తే ఫెనాల్స్ అది అమ్మడానికి బాగుంది. అంతకుముందు ఫినాల్ గ్లాస్ బాటిల్స్ అమ్మేవారు. సో అంటే ఈ 1 liter బాటిల్స్ జస్ట్ మిగిలిపోతున్నాయి, రీసైక్లింగ్ అంటే రీసైక్లింగ్ చేసింది, లేకపోతే అవి సెకండ్ హ్యాండ్కి అమ్మేయండి, జస్ట్ ₹1 కదా ఈ జస్ట్ ఫినాల్ లాంటివి అమ్మడానికి అని చెప్పాను అనమాట. అలాగే టాయ్స్, కీస్తో నడిచే చిన్నపిల్లలు ఆడుకుని జీపులు లాంటి, కార్ లాంటివి, అలాగే బ్యాటరీస్తో రిమోట్ కంట్రోల్తో రన్ అయ్యే కార్స్, హెలికాప్టర్స్, అలాగే ఎలక్ట్రానిక్ టాయ్స్ అన్నమాట. ఏబిసిడ్లు, ఆల్ఫాబెట్స్ చెప్పే ఎలక్ట్రానిక్ టాయ్స్, వర్డ్స్ చెప్పేవి, అలాగే పాటలు పాడేవి, రైమ్స్ పాడేవి ఎలక్ట్రానిక్ టాయ్స్. అలాగే స్ప్లిట్ ఏసీ విత్ రిమోట్ కంట్రోల్స్, అలాగే బ్లాక్ హెడ్ స్ప్రేస్ అన్నమాట, అది మస్కిటో కిల్లర్, అలాగే స్ప్రేస్ ఫర్ కాక్రోచ్ కిల్లర్, జెట్ కాయిల్స్, ఆల్ అవుట్, గుడ్ నైట్ అడ్వాన్స్డ్, నెక్స్ట్ గుడ్ నైట్ అడ్వాన్స్డ్. అలాగే జిలెట్ గార్డ్ షేవర్ విత్ సింగిల్ బ్లేడ్, అదే ట్విన్ బ్లేడ్స్ షేవర్స్ అన్నీ కూడా. అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ హ్యాంగర్స్, గ్యాస్ లైటర్, స్పైక్, షూ ర్యాక్, టీ ఆర్ మిల్క్ ఫ్లాస్క్స్, హోమ్ పబ్స్కి అంటే షాప్లో వాడే మిల్క్ ఫ్లాస్క్ ఉంటుంది అది కూడా. అలాగే ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ అండ్ అందులో వెరైటీస్ చెప్పాను కదా. అలాగే బూమ్ స్టిక్స్ అంటే ఇల్లు చీప్ కట్ల వెరైటీస్. మళ్ళీ చిన్న గుడ్డకి చిన్న స్టిక్ గుడ్డ పెట్టి జస్ట్ తడిగుడ్ల రూమ్ అంతా క్లీన్ చేయొచ్చని. ఈ అలా అదే బెండ్ అవ్వకుండా క్లీన్ చేయడానికి. నెక్స్ట్ అదే అది సరిగ్గా చేయట్లేదంటే దాని గుడ్డ పీలికల్లో పెట్టి గుడ్డ దగ్గర జస్ట్ రోప్స్లో పెట్టి క్లీన్ చేస్తే బాగుంటుందండి. అలాగే అద్దాల వెరైటీస్, అలాగే వ్యాక్యూమ్ క్లీనర్, అలాగే టిష్యూ పేపర్స్, అలాగే నాప్థలిన్ బాల్స్ అండ్ అందులో వెరైటీస్, రూమ్ స్ప్రేస్, హెడ్ మసాజ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ చపాతీస్ మేకర్, ఎలక్ట్రిక్ గీజర్, అలాగే ప్లాస్టిక్ ఐరన్ క్లిప్స్, మన ఎండలో బట్టలు ఆరేస్తే ఎక్కకుండా ఉండడానికి ప్లాస్టిక్ ఐరన్ క్లిప్స్ కానీ, అలాగే బంచ్ ఆఫ్ పేపర్స్ని హోల్డ్ చేయడానికి ప్లాస్టిక్ ఐరన్ క్లిప్స్ కానీ, అలాగే హోమ్ థియేటర్స్, అలాగే అద్దాలు క్లీన్ చేసుకునే లిక్విడ్స్, అద్దాలు అంటే అద్దాలు వచ్చేసి మన ఎల్సిడి స్క్రీన్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్, అలాగే గ్యాస్ సిలిండర్ల వెరైటీస్, అలాగే ఎల్ఎన్జీ గ్యాస్ పైప్స్. ఈ కాలనీస్కి డైరెక్ట్గా గ్యాస్ సిలిండర్లు సబ్మిట్ గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుందంటే డైరెక్ట్గా జస్ట్ ఎల్ఎన్జీ పైప్స్, గ్యాస్ పైపులు అని డైరెక్ట్గా కాలనీస్లో వేసేయండి మెట్రో సిటీస్లో అని చెప్పాను. అలాగే రీటైల్స్ అండ్ సేల్స్ అండ్ నా వాళ్ళు వచ్చిన చేంజెస్, అడ్వర్టైజ్మెంట్ సెక్టర్లో చాలా నా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సీరియల్లో విరామం తర్వాత వచ్చేవి. ఈ నెక్స్ట్ అలాగే ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా, అలాగే లవ్ టెస్ట్, రొమాంటిక్ టెస్ట్ ఇచ్చేసి ప్రింటెడ్ టీషర్ట్స్ సేల్స్ ఇంప్రూవ్ అవుతుందని. అలాగే 1994-95లోనే జస్ట్ మిస్సింగ్ కంటెస్టింగ్ క్యాన్ మెంబర్స్కి డైరెక్ట్గా మూవీస్లో హీరోయిన్స్ గాను ఇచ్చేస్తే వాళ్ళ రెప్యుటేషన్ కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పాను. అలాగే స్వీట్స్, మిక్చర్స్, చిప్స్ లాంటివి 5 or 10 ప్యాకెట్లు అమ్మితే బాగుంటుందని చెప్పాను. అలాగే మిల్క్ కూడా 30 years బ్యాకే మిల్క్ ప్లాస్టిక్, అప్పుడు మిల్క్ జస్ట్ మామూలుగా జస్ట్
తపెల్లా వాటిలో తీసుకెళ్ళే క్యాన్స్లను జస్ట్ ప్లాస్టిక్ కవర్లో అమ్మితే బాగుంటుంది అని చెప్పాను. అలాగే టీ కూడా పార్సల్ చేస్తే ప్లాస్టిక్ కవర్స్లో పార్సల్ చేస్తే బాగుంటుందని చెప్పాను. అలాగే ఏ, ఏ, టిఫిన్ మెస్లోనూ వాటిలో రెస్టారెంట్లోనూ మీల్స్ ప్లేట్లు నీట్గా క్లీన్ చేయట్లేదంటే సో అవి ప్లాస్టిక్ కవర్స్ వాటి మీద చిన్న ప్లాస్టిక్ పేపర్ లాంటివి వేస్తే బాగుంటుంది కాబట్టి పట్టించుకోవడం అని చెప్పాను. అలాగే డిస్పోజబుల్ ప్లాస్టిక్ పేపర్ గ్లాసెస్, అలాగే సూపర్ మార్కెట్లో లగేజ్ డెలివరీ చేసినప్పుడు ప్లాస్టిక్ కవర్లు కానీ క్లోత్ బ్యాగ్స్లో కానీ వేసినప్పుడు జస్ట్ వాళ్ళ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్కి యూజ్ చేయొచ్చు అని చెప్పాను. అలాగే సూపర్ మార్కెట్ నుంచి హోమ్ డెలివరీకి చేయొచ్చు కదని చెప్పాను. అలాగే డిస్పోజబుల్ ప్లాస్టిక్ పేపర్ గ్లాసెస్, అలాగే ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్, అలాగే సోడా మిక్సింగ్ అండ్ పుల్లింగ్ కార్డ్స్, సెల్ఫ్ ఎంక్లోజబుల్ ప్లాస్టిక్ కవర్స్, అలాగే మెషిన్స్ విచ్ ఎంక్లోజ్ ప్లాస్టిక్ కవర్స్, అంటే జస్ట్ ప్లాస్టిక్ కవర్స్ని పార్సిల్ బ్యాగ్స్ని ఇంక్లూడ్ చేసే మెషిన్స్. అసలు యాక్చువల్గా ఈ పార్సిల్స్ అన్నీ కూడా సిల్వర్ కవర్లో చేస్తే బాగుంటుంది అనేసి చెప్పడం. అలాగే ఎస్కలేటర్స్ సూపర్ మార్కెట్లో వాడే ఎస్కలేటర్స్ మనుషులు లేకపోయినా తిరిగేస్తున్న పవర్ వేస్ట్ అయిపోతుంది అయితే ఇండికేటర్స్ పెట్టండి అని చెప్పాను. అలాగే హైదరాబాద్లో ఇనాబీట్ మాల్ కూడా నా డెవలప్ చెప్పింది. అలాగే ముంబైలో మొబైల్ మాల్ కానీ, అలాగే ఆక్షన్ ప్రాసెస్కి సపరేట్ వెబ్సైట్ ఉంటే బాగుంటుందని, అలాగే ఫెవికాల్ ఫెవిక్విక్ వాటిని కూడా ఐడియా నేను చెప్పాను.